హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన వన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీ రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. సనల్ వాళ్ళ అక్క సీనా, సనల్ ఫ్రెండ్ టీనా, సీఎం చంద్రన్ ఫ్రెండ్ బేబీ, చంద్రన్ చెల్లి లతిక, అపోజిషన్ లీడర్ జయనాథన్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే సనల్ తన ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. తను ఇంజనీరింగ్ చదువుతూ ఉంటాడు. వాళ్ళ అక్క సీనా ఒక మాల్లో ఉన్న పార్కింగ్ లాట్లో పనిచేస్తూ ఉంటుంది. సనల్ వాళ్ళ నాన్న ఒక హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు హోటల్కి ఒక ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ని డెలివరీ చేయడానికి సనల్ వాళ్ళ నాన్న వెళ్తాడు. తను డెలివరీ చేయడానికి వెళ్ళిన అపార్ట్మెంట్లో కరెంట్ ఉండదు. అందువల్ల లిఫ్ట్ పనిచేయదు. సనల్ వాళ్ళ నాన్న పైకి ఎక్కలేక ఆర్డర్ ఇచ్చిన తనకి ఫోన్ చేసి కిందికి వచ్చి ఆర్డర్ తీసుకోమంటాడు. అప్పుడు అతను, నేను ఆర్డర్ చేసింది హోమ్ డెలివరీ, నువ్వు పైకి వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్ళు అని తిడతాడు. సనల్ వాళ్ళ నాన్న 12th ఫ్లోర్ వరకు నడుచుకుంటూ వెళ్ళి ఆర్డర్ని డెలివరీ చేస్తాడు. అలా నడిచినందుకు ఆయనకి చెస్ట్ పెయిన్ వస్తుంది. దాంతో ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈ విషయాన్ని ఇంట్లో అందరూ తెలుసుకొని హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమంటాడు. సినా వాళ్ళ నాన్నకి చెస్ట్ పెయిన్ ఎలా వచ్చిందో తెలుసుకొని ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చిన అతనితో గొడవ పడుతుంది. అప్పుడు ఎదురు ఫ్లాట్లో ఉన్న ఇంకో అతను వచ్చి సైలెంట్గా ఉండు అంటూ సినాని తిడతాడు. అప్పుడు సినా అతన్ని కూడా తిడుతుంది. తర్వాత సనాల్ సినా ఇద్దరు హాస్పిటల్కి వచ్చేస్తారు. కానీ హాస్పిటల్కి సీఎం వచ్చారు అని పోలీసులు సనాల్ని సినాని హాస్పిటల్ లోపలికి పంపించారు. ఒక అతను వాలెట్ని పడేసుకుంటాడు. సనల్ అది చూసి ఆ వాలెట్ని అతనికి ఇవ్వడానికి ట్రై చేస్తాడు. పోలీసులు అది చూసి సనల్ లోపలికి వెళ్తున్నాడు అనుకుని సనల్ని కొడతారు. సనల్ తన తప్పు లేకపోయినా కూడా తనని కొట్టారు అని చాలా బాధపడతాడు. సనల్ ఈ విషయాన్ని తన ఫ్రెండ్ టీనాకి చెప్తాడు. అప్పుడు టీనా, ఈ దేశంలో డబ్బు ఉన్నవాడికి లేనివాడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా రాజకీయ బలం ఉంటే అతన్ని మనం ఏం చేయలేమంటూ సనల్ని ఒక ఇంటర్నెట్ షాప్కి పిలుచుకొని వెళ్ళి ఒక ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి సనల్తో సీఎంకి వ్యతిరేకంగా ఒక పోస్ట్ క్రియేట్ చేపిస్తుంది. సనల్ వాళ్ళ నాన్న హాస్పిటల్లో కోలుకుంటాడు. సనల్ పెట్టిన ఆ పోస్ట్ చాలా వైరల్ అవుతుంది. ఎంతగా అంటే దాని గురించి పొలిటికల్ పార్టీస్ కూడా డిస్కస్ చేసుకుంటాయి. అపోజిషన్ లీడర్ జయనాథన్ దీన్ని న్యూస్ చేసుకొని ప్రజల మనసుని గెలుచుకోవాలనుకుంటాడు. దానికోసం తను ఈ పోస్ట్కి సపోర్ట్ చేస్తూ తన పార్టీ వాళ్ళతో ర్యాలీ చేపిస్తాడు. ర్యాలీ చేస్తున్న వాళ్ళంతా పోలీస్ రూల్స్కి విరుద్ధంగా వెళ్ళేసరికి పోలీసులు అందరిని చిత్తకొడతారు. పోలీసులు సనల్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. పోలీసులు తనను వెతుకుతున్నారు అని తెలియగానే సనల్ చాలా భయపడతాడు. టీనాకు కూడా భయం స్టార్ట్ అవుతుంది. సనల్ ఆ పోస్ట్ గురించి వాళ్ళ నాన్నకి చెప్తాడు. వాళ్ళ నాన్న ఎవరికీ విషయం చెప్పకుండా డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పి హెల్ప్ చేయమంటాడు. దానికి ఎమ్మెల్యే సనల్ వాళ్ళ నాన్నతో, నువ్వు నాకేం చెప్పలేదు, నేనేం వినలేదు, ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే నా ప్రాణాలు పోతాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. సనల్ వాళ్ళ నాన్న ఒక లాయర్ని కలిసి మొత్తం చెప్తాడు. అప్పుడు ఆ లాయర్, మీ వాడిని మనం కాపాడలేం, వాడికి ఏం కాకూడదు అంటే ఇప్పుడే వాడిని వేరే ఊరికి పంపించే అంటాడు. సనల్ వాళ్ళ నాన్న బాగా ఆలోచించి సనల్ని మైసూర్కి పంపిస్తాడు. పోలీసులు సనల్ గురించి తెలుసుకొని మైసూర్కి బస్సులో వెళ్తున్న అతన్ని పట్టుకుంటారు. సీఎం పోలీసులతో, ఆ పిల్లని అరెస్ట్ చేయొద్దు, అతన్నే అలాగే వాళ్ళ నాన్నని రేపు నా ఆఫీస్కి పిలుచుకొని రండి అంటాడు. పోలీసులు సీఎం చెప్పినట్టే చేస్తారు. సీఎం సనల్ని అలాగే వాళ్ళ నాన్నని మీడియా ముందు కూర్చోబెట్టి, ఆ పోస్ట్ చేసింది ఈ పిల్లాడే, నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆరోగ్యం బాగలేంది ఈ పిల్లాడి వాళ్ళ నాన్నకే, ఇప్పుడు ఆయన కూడా ఆరోగ్యంగా ఉన్నారు, నేను ఈసారి ఎక్కడికి వెళ్ళినా ఇలా ఇంకోసారి జరగకుండా చూసుకోవడానికి ట్రై చేస్తా అంటాడు. సీఎం ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రజల్లో అన్ని మర్చిపోయేలా చేస్తుంది. దాంతో అపోజిషన్ పార్టీ లీడర్ జయనాథన్ సీఎంకి చెడ్డపేరు తావడానికి వేరే అవకాశాల కోసం ఎదురు చూడడం స్టార్ట్ చేస్తాడు. అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళు సనల్ చేసిన పోస్ట్కి సపోర్ట్గా నిలుస్తూ స్టేట్ మొత్తం ఒక స్ట్రైక్ కూడా అరేంజ్ చేసింటారు. సీఎం చంద్రన్ బెస్ట్ ఫ్రెండ్ బేబీ. సీఎం చంద్రన్ ఉన్న పార్టీకి చైర్మన్ కూడా బేబీనే. బేబీ అపోజిషన్ పార్టీ చేయబోతున్న స్ట్రైక్ గురించి తెలుసుకొని ఆ స్ట్రైక్ ఆపడానికి అపోజిషన్ పార్టీ వాళ్ళకి సీఎంకి మీటింగ్ అరేంజ్ చేస్తాడు. సీఎం స్ట్రైక్ ఆపండి అని ఎంత చెప్పినా అపోజిషన్ పార్టీ వాళ్ళు అది వినరు. సనల్ టీనా ఇద్దరు వాళ్ళ కాలేజీలో జరగబోతున్న 153rd యానివర్సరీ సెలబ్రేషన్స్కి సీఎంని ఇన్వైట్ చేస్తారు. సీఎం, నేను కూడా ఒకప్పుడు మీ కాలేజీలోనే చదివాను, నేను ఖచ్చితంగా అక్కడికి వస్తా అంటాడు. సీఎం, నువ్వు చేసిన పోస్ట్ వల్ల రాష్ట్రం మొత్తం స్ట్రైక్ జరగబోతోంది, ఆ రోజు ఎన్ని గొడవలు జరుగుతాయో చెప్పలేమంటూ సనల్ని తిడతాడు. సనల్ తన ఫేస్బుక్లో లైవ్కి వచ్చి, మన రాష్ట్రంలో స్ట్రైక్ జరగబోతోంది, మీరు ప్రజల కోసం పనిచేసే నాయకుడైతే ఈ స్ట్రైక్ని ఆపండి అంటూ సీఎంకి ఛాలెంజ్ చేస్తాడు. దాంతో సీఎంకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ స్ట్రైక్ జరగకుండా చూసుకుంటారు.
కొన్ని చోట్లకి సీఎంఏ స్వయంగా వెళ్ళి స్ట్రైక్స్ అన్ని ఆపేస్తాడు. అపోజిషన్ పార్టీ చేయాలనుకున్న స్ట్రైక్ డిజాస్టర్ అయిపోతుంది. ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటి అంటే సనల్ని అలా ఛాలెంజ్ చేయమని చెప్పింది సీఎంఏ. ఆయనకి స్ట్రైక్ అవడానికి ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ కనిపించదు. అందుకే ఇలా చేసింటాడు. ఆ తర్వాత సీఎంకి సనల్కి మంచి పరిచయం ఏర్పడుతుంది. సీఎం తను ఫ్యూచర్లో చేయబోతున్న ఒక ప్లాన్ని సనల్కి చెప్తాడు. ఆ ప్లాన్ ఏంటి అంటే రైట్ టు రీకాల్. మామూలుగా ఈ పొలిటికల్ లీడర్స్ ఒకసారి గెలిచగానే ప్రజల గురించి అసలు పట్టించుకోరు. అలాంటప్పుడు ప్రజలు ఇలాంటి నాయకుడిని ఎంచుకుని తప్పు చేశామని బాధపడతారు. ప్రజలు అలా బాధపడకూడదు అని సీఎం రైట్ టు రీకాల్ అనే ఒక ప్లాన్ని స్టార్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ ప్లాన్ వల్ల యూజ్ ఏంటి అంటే ఈ రైట్ టు రీకాల్ అనే సర్వే ప్రతి సంవత్సరం తిరుగుతూ ఉంటుంది. ప్రజలు వాళ్ళ ఎమ్మెల్యే పనితీరు గురించి ఇక్కడ ఓట్ చేస్తారు. ఎమ్మెల్యే పనితీరు బాగుంది అని 50% కంటే ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎమ్మెల్యే తన సీట్లో అలాగే కొనసాగుతాడు. ఒకవేళ 50% కంటే తక్కువ ఓట్లు వస్తే మళ్ళీ ఆ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరుగుతాయి. సీఎం సనల్కి ఈ విషయాన్ని చెప్పి నువ్వు నీ ఫ్రెండ్స్ హెల్ప్తో ఈ సర్వే కండక్ట్ చేసి రిపోర్ట్స్ నాకు ఇవ్వని చెప్తాడు. అలాగే ఈ విషయం గురించి మనిద్దరం డిస్కస్ చేసినట్టు ఎవరికి చెప్పొద్దు అంటాడు. సనల్ ఇలాంటి సర్వే ఒకటి చేయబోతున్నా అని టీనాకు చెప్తాడు. అది టీనా వాళ్ళ తాత విని నీ ప్లాన్ చాలా బాగుంది, ఇలాంటి ప్లానే నా ఫ్రెండ్కి కూడా ఒకసారి వచ్చింది అంటూ ఆ ఫ్రెండ్ ఎవరో చూపిస్తాడు. ఆ ఫ్రెండ్ ఎవరు అంటే సీఎం చంద్రన్. ఆయన ఈ విషయం గురించి కాలేజ్ డేస్ నుంచి ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన దాని గురించి కాలేజ్ మ్యాగజైన్లో కూడా రాసింటాడు. సనల్ ఈ విషయాలన్నీ తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. ఒక ఏసీపీ సీఎంని వచ్చి కలిసి మీ పార్టీలో ఉన్న చాలామంది లంచాలు తీసుకొని బ్లాక్ మనీ చాలా సంపాదిస్తున్నారని చెప్తాడు. సీఎం ఏమాత్రం ఆలోచించకుండా అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయని చెప్తాడు. ఏసీపీ ఒక ఎమ్మెల్యేని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేస్తాడు. పార్టీలో ఉన్న అందరూ దీనంతటికీ సీఎంఏ కారణం అని తెలుసుకొని మీరు ఇలా చేస్తే మేము పార్టీ నుంచి వెళ్ళిపోతామని సీఎంతో అంటారు. సీఎం అందరూ వెళ్ళిపోతే పార్టీ నాశనం అయిపోతుంది అని ఎవరికి ఏం చెప్పలేక సైలెంట్గా ఉండిపోతాడు. ఆ తర్వాత సిటీలో ఉన్న ఫ్లైఓవర్ ఒకటి కూలిపోతుంది. సీఎం ఫ్లైఓవర్ కట్టించిన ఎమ్మెల్యేని పిలిచి నువ్వు డబ్బు కోసం కకృతి పడి ఆ ఫ్లైఓవర్ని సరిగ్గా కట్టించలేదు, నీ వల్ల చాలామంది చనిపోయారు, నువ్వు ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకో అంటాడు. అప్పుడు ఎమ్మెల్యే నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టింది ప్రజలు, నువ్వు కాదు. ప్రజలు కూడా 5 సంవత్సరాల వరకు నన్నేమీ మాట్లాడలేరు అంటూ నేను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకోను అంటాడు. ఇవన్నీ చూస్తున్న బేబీ సీఎంతో ఇలా అందరం తెచ్చుకుంటూ పోతే మన పార్టీ నాశనం అయిపోతుంది అంటూ ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం ఆలోచించు అంటాడు. సీఎం ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయలేకపోతున్నాను అని చాలా బాధపడతాడు. ఆ తర్వాత సీఎం బాగా ఆలోచించి రైట్ టు రీకాల్ అనే ప్లాన్ని ఇప్పుడే అమల్లోకి తీసుకొని రావాలనుకుంటాడు. దానికోసం సీఎం ఒక ఎంపీని పిలిపించి ప్లాన్ గురించి మొత్తం చెప్పి ఈ ప్లాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టు అంటాడు. సీఎం కాలేజ్ యానివర్సరీ ఫంక్షన్కి వస్తాడు. అక్కడ ఆయన ఇచ్చిన స్పీచ్కి అందరూ ఫ్యాన్స్గా మారిపోతారు. ఎంపీ సీఎం చెప్పిన బిల్లు గురించి అసెంబ్లీలో చెప్పి దాన్ని అమల్లోకి తీసుకొని రండి అని అసెంబ్లీకి కోరతాడు. కానీ అసెంబ్లీలో ఉన్న అందరూ ఇలాంటి బిల్ ఎక్కడికైనా లేదు అంటూ బిల్ని పాస్ అవ్వకుండా చేస్తారు. సీఎం చెల్లి లతిక. సీఎంకి తన చెల్లి అంటే చాలా ఇష్టం. కానీ ఆయనకుండే బిజీ షెడ్యూల్ వల్ల తనతో ఎక్కువగా మాట్లాడలేకపోతూ ఉంటాడు. లతిక భర్త సతీష్కి కెనడాలో జాబ్ వస్తుంది. అందుకు సతీష్ లతిక ఇద్దరు కెనడాకి వెళ్తుంటే సీఎం చంద్రన్ ఎయిర్పోర్ట్కి వచ్చి లతికాని మాట్లాడిస్తాడు. లతిక దూరంగా వెళ్ళిపోతున్నందుకు సీఎం చాలా బాధపడతాడు. సీనా పనిచేసే దగ్గర సీనాకి వేరే అతనితో గొడవ జరుగుతుంది. అతనికి మంచి పలుకుబడి ఉంటుంది. అందుకు అతను సీనా నా గోల్డ్ కొట్టేసింది అని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా సీనాని అరెస్ట్ చేస్తారు. సనల్ అలాగే వాళ్ళ నాన్న ఈ విషయం తెలుసుకొని స్టేషన్కి వస్తారు. ఆ స్టేషన్ సీఐ ఎవరు అంటే థామస్. అసలు ఈ థామస్ ఎవరు అంటే సీనా వాళ్ళ నాన్నకి చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు సీనా ఆ ఆర్డర్ ఇచ్చిన అతన్ని తిడుతుంది. అప్పుడు సీనా వాళ్ళ ఎదురింట్లో ఉన్న అతన్ని కూడా తిడుతుంది. అతనే ఇతను. సీనా దొంగతనం చేసినట్టు ఏ ఎవిడెన్స్ లేకపోయినా సరే థామస్ తన గర్వాన్ని అణచాలి అని ఒక రాత్రి జైల్లో ఉంచండి అని చెప్తాడు. సనల్ సహాయం కోసం లాయర్కి ఫోన్ చేస్తాడు. కానీ ఆయన అందుబాటులో లేకపోయేసరికి సీఎంకి ఫోన్ చేసి జరిగింది చెప్తాడు. సీఎం వెంటనే ఆ స్టేషన్కి వచ్చి సీఐని ఎస్ఐని ఇద్దరిని సస్పెండ్ చేసి సనల్ అలాగే వాళ్ళ ఫ్యామిలీని ఇంటికి పంపించేస్తాడు. సనల్ సీఎంని వచ్చి కలిసి ఆయన చేసిన పనికి థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత సనల్ టీనా ఇద్దరు రైట్ టు రీకాల్ అనే సర్వే కంప్లీట్ చేసి రిపోర్ట్స్ అన్ని సీఎంకి ఇస్తారు. సీఎం అమల్లోకి తీసుకొని రావడానికి ట్రై చేస్తున్న రైట్ టు రీకాల్ బిల్లు గురించి తన పార్టీలో ఉన్న అందరికీ తెలుస్తుంది. ఎమ్మెల్యేలందరూ సీఎంకి ఆపోజిట్గా మారిపోతారు. వాళ్ళంతా ఈ సీఎంని దింపి కొత్త సీఎంని ఎంచుకోవాలనుకుంటారు. బేబీ సీఎంతో ఈ బిల్లు గురించి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, నువ్వు ముందుగా ఈ విషయం నాకు చెప్పింటే ఈ పార్టీ చైర్మన్గా నేను ఈ బిల్ని ఒప్పుకునేవాడిని కాదు, కానీ నీ ఫ్రెండ్గా మాత్రం నీకు సపోర్ట్ చేసేవాడిని. మన 32 సంవత్సరాల స్నేహంలో నువ్వు నా గురించి అర్థం చేసుకుంది ఇంతేనా అని బాధపడతాడు. సీఎం చంద్రన్ డైరెక్ట్గా గవర్నర్తో మాట్లాడి సెంట్రల్ అసెంబ్లీలో తన బిల్ పాస్ అయ్యేలా చేస్తాడు. ఇప్పుడు స్టేట్ అసెంబ్లీ దాన్ని ఒప్పుకుంటే ఈ బిల్ పాస్ అవుతుంది, లేకుంటే క్యాన్సిల్ అవుతుంది. స్టేట్ అసెంబ్లీలో మొత్తం 170 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 50% కంటే ఎక్కువ మంది సీఎంకి సపోర్ట్ చేస్తే ఈ బిల్ పాస్ అవుతుంది, లేకుంటే లేదు. అపోజిషన్ పార్టీ లీడర్ జయనాథన్ సీఎం సీట్లో కూర్చోవాలి అని
సీఎం చంద్రన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కొనేస్తాడు. జనార్దన్కి సీఎం చంద్రన్ ప్రవేశపెట్టబోతున్న బిల్లు గురించి ఎలా తెలిసింది అంటే ఎంపీ వల్ల. ఎంపీ మినిస్టర్ పదవి కోసం జనార్దన్తో కలిసిపోయి ఉంటాడు. అందరూ కలిసి ఈ బిల్ పాస్ అవ్వకుండా చేయాలనుకుంటారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సీఎం ఐడియా బాగా నచ్చి సీఎంకి సపోర్ట్గా నిలుస్తారు. సీఎం అసెంబ్లీకి వెళ్ళడానికి రెడీ అవుతాడు. బేబీ సీఎంకి ఫోన్ చేసి, నేను అసెంబ్లీకి రాలేను, అక్కడ ఉన్న అందరూ నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు, అది నాకు నచ్చదు అంటాడు. సీఎం అసెంబ్లీకి వెళ్తాడు. స్పీకర్ ఓటింగ్ కండక్ట్ చేస్తాడు. 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సీఎంకి సపోర్ట్గా నిలుస్తారు. మిగతా అందరూ సీఎంకి ఆపోజిట్గానే ఉంటారు. దాంతో సీఎం ఓడిపోతాడు. సీఎం ఓడిపోగానే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏ సీఎంకి ఇంతగా అవమానం జరగలేదు, ఈ సీఎం ఇప్పుడే రాజీనామా చేయాలి అంటూ గొడవ చేస్తారు. అప్పుడు సీఎం మాట్లాడుతూ సనల్ చేసిన సర్వేని చూపించి, నాకు ముందుగానే తెలుసు వీళ్ళంతా కలిసి ఈ బిల్ పాస్ అవ్వకుండా చేస్తారు అని. నాకు సపోర్ట్ చేస్తున్న 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బయట కరెక్ట్గా పనిచేస్తున్నారు. సనల్ చేసిన సర్వేలో ఈ విషయం నాకు తెలిసింది అంటూ నేను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా అంటాడు. ఇదంతా చూసిన ప్రజలు సీఎంని మెచ్చుకుంటారు. సీఎంతో పాటు ఆ 14 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ నుంచి బయటికి వచ్చేస్తారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ప్రజల వల్ల రైట్ టు రీకాల్ అనే బిల్లు అమల్లోకి వస్తుంది. సీఎంగా చంద్రనే కొనసాగుతుంటాడు. ఆ తర్వాత చిన్నపిల్లల స్కూల్ పుస్తకాల్లో కూడా ఈ రైట్ టు రీకాల్ బిల్లు గురించి రాయడం స్టార్ట్ చేస్తారు. చంద్రన్ సక్సెస్తో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ 1 మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.